నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్ష సమావేశం. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశంలో పాల్గొన్న డీజీపీ. మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందన్న రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. సొంతూళ్లకు బయలుదేరుతున్న విద్యార్థులు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సెలవులు ప్రకటించడంతో పల్లెబాట. ఇక డీటెయిల్స్కి వెళ్తే, గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ ఉన్నత అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, నగరంలో మొత్తం 83 గ్రంథాలయాలు ఉన్నాయని, ఈ నెలాఖరు వరకు అన్ని గ్రంథాలయాలపై నివేదిక తెప్పించుకొని వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి నెల గ్రంథాలయాల సమస్యల కోసం 15 లక్షల రూపాయలు మంజూరు అవుతున్నాయని, వాటిని రెట్టింపు చేసేందుకు గాను కృషి చేస్తారని తెలిపారు. హైదరాబాద్ వచ్చి పోవడానికి తెలుగున్నప్పుడు కూడా హైదరాబాద్ కాబట్టి కైపించి ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఒక 15 లైబ్రరీలు టేకప్ చేయడం జరిగింది. అయితే మిగిలిన లైబ్రరీలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, నీకు ఎలాబరేట్ కండిషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫర్నిచర్, పెయింటింగ్ కానివ్వండి, లేకపోతే ఈ లైబ్రరీస్ కానివ్వండి, మరి కావాల్సినటువంటి బుక్స్, నావల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మార్చి 31వ తారీఖు వరకు మా చైర్మన్ గారు నాగేంద్ర గౌడ్ గారు వారి యొక్క అంటే వాళ్ళు కూడా ఈ సివిల్ వర్క్ చేస్తారు కాబట్టి మరి వాళ్ళందరికీ దీని ఎస్టిమేట్స్ ఎంత అయితే ఇవన్నీ కూడా చేయాలని మరి గౌరవ మా చైర్మన్ శ్రీధర్ గారు, ప్రసన్న గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసి లైబ్రరీలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు సీఎం గారి దృష్టికి, మా దృష్టికి కూడా తేవడం జరిగింది. రెండోది, మా యొక్క ఎమ్మెల్యేలు, మా కార్పొరేటర్ కూడా ఎప్పటికప్పుడు లైబ్రరీల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందన్నారు. బట్ ఓవరాల్గా వాళ్ళకు పుణ్యకాలం వచ్చింది. సంతోషంగా వచ్చే సంవత్సరం వరకు లైబ్రరీలన్నీ కలకలలాడుతుండాలనేది మా కోరిక. ఇప్పటికే ఒక 15 వరకు చేసినాం. తప్పకుండా మిగిలిన లైబ్రరీస్ అన్నీ ఇవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయే కాకుండా కొన్ని కాలనీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్స్ కానివ్వండి, మరి జిహెచ్ఎంసీ కమ్యూనిటీల్లో కూడా ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మనకు జిహెచ్ఎంసీ నుంచి ఒక 15 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ వస్తాయి. అంటే ఇక్కడ రీడింగ్ పేపర్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇక్కడ కావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ కోసం అవి కూడా పెంచుతామని చెప్పి నేను ఈ సందర్భంగా. నారాయణపేట జిల్లా మరికల్ మండలం ధన్వాడ కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు నిరాహార దీక్ష చేపట్టారు. 4779 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు మరికల్ మండల అధ్యక్షుడు మతిన్ రమణగౌడ్ పాల్గొన్నారు. పని వేతనము 21,000 ఇవ్వాలని మా యొక్క డిమాండ్. వెంటనే 4779 జీవోని రద్దు చేయాలి. కూలీలకు 350 కూలీ 205 నుండి 350 కూలీ ధనసరి నెలకు రోజు కూలీ ఇవ్వాలి. మరి ఈ యొక్క జీవోలు 1, 2, 3 జీవోని తీసి అందరికీ ఒకటే విధంగా ఉండేటట్లు మేము రాష్ట్ర మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ తరఫున మేము ఐక్య కార్యాచరణ నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండల్. నా పేరు రాముల్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్. ఈ మాకున్న ఇప్పుడు 4779 జీవోను మా ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, 4779 జీవోని వెంటనే 4779 జీవోని వెంటనే రద్దు చేయాలి. 4779 జీవోని వెంటనే రద్దు చేయాలి.
కనీస వేతన చట్టం వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలము కొడ్డాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్. నేను ఈ ప్రభుత్వము మండలం ధన్వాడ మండలము ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. నేను 2007 కెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్గా కన్నా కష్టం చేసి ఎండలకు పడి తిరిగి మా ఉపాధి కూలీలకు సాయం చేసినాము. ఈరోజు మా గవర్నమెంట్ 4779 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి మాకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఉపాధి కూలీలకు గ్రామంలో 30 రోజుల ప్రణాళిక 10 రోజుల ప్రణాళిక అది పనిచేయించి ఇంతవరకు ఈ గవర్నమెంట్ డబ్బులు చెల్లించలేదు. ఆ కూలీలను పనికి రమ్మంటే ఏ విధంగా వస్తారు? 30 రోజులు 10 రోజులు అని చెప్పి కూలీలతో పని చేయించడము. వాళ్ళకి డబ్బులు రాకపోతే మన పని పెట్టకపోతే ఏదో 40%, 30%, 50% అని చెప్పి ఒక్కొక్క గ్రామంలో ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వకుంటే ఉపాధి కూలీలు 40% ఏ విధంగా వస్తారు వాళ్ళు? అందులో భాగంగానే ఇంకుడు గుంతలకు కానీ జాబ్ కార్డు ఇవ్వాలి. ఒక రైతుకు పొలంలో పనిచేయాలంటే జాబ్ కార్డు ఇవ్వాలి. వారికి ఐహెచ్ఎల్ కట్టియాలన్నా జాబ్ కార్డు ఇవ్వాలి. వాళ్ళందరూ జాబ్ కార్డు ఇస్తానంటే ఊరికి దాదాపు మావి 650 కుటుంబాలు, దాదాపు నాకు 1000 జాబ్ కార్డులు ఉన్నాయి నా గ్రామంలో. ఆ విధంగా చేస్తే కోమటోళ్ళు ఉంటారు, పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళందరికీ చేనుల్లో పనిచేయాలి. చేపట్టేందుకు సిపిఐ పార్టీ ముందర నుండి పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉన్నాం. 477 జీవో నెంబర్ను వెంటనే అమలుపరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అటు చేయని వేళ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా చేశామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్కు వచ్చిన ఆయన ముందుగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ 2 జిల్లాల పరిధిలో మావోయిస్టుల కదలికలను పరిశీలిస్తున్నామని, మావోయిస్టులు వచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవన్నారు. స్థానికంగా నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవడంతో కమిషనరేట్ పోలీసులు బాగా పనిచేస్తున్నారని అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం గమనార్హం అన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీసులు పనిచేసి ప్రజల ఆదరణ, అభిమానాన్ని పొందాలన్నారు. ఈ పర్యటనలో డీజీపీతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మావోయిస్ట్ కదలికల నియంత్రణ కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ వాళ్ళు ఈ ఏరియాలో ఎక్కడ కూడా సంచరించకుండా వస్తే తప్పనిసరిగా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మరింత బాగా పనిచేసి సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ విజిట్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరితో కూడా పోలీస్ కమిషనరేట్ ఏరియాలో క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్, ఈ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు మన వాళ్ళు, ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రజల్ని సమైక్యం చేసి ఒక పార్ట్నర్షిప్ మోడ్లో పోలీసింగ్లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తూ అన్ని సమస్యల్ని ఇక్కడ తీర్చుతూ ఈ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏరియా ప్రజలందరికీ కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి డిస్కషన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొని రావాలి, ఎక్కడెక్కడ నేర నిరోధన, నేరస్తులను పట్టుకోవడం, అట్లాగే నేరస్తులకు శిక్షలు పడేటట్లుగా చూడడం, ట్రాఫిక్ నియంత్రణ, ఈ ఏరియాలో శాంతి భద్రతల పరిరక్షణ, అట్లాగే ఈ మావోయిస్ట్ కదలికలు, ఇవి ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఎప్పటికప్పుడు నిఘా, ఈ సమస్యలన్నింటినీ కూడా విశదీకరించి ఇక్కడ ప్రతి పోలీస్ అధికారి కూడా తను చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ని వారి ద్వారానే వినడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖ ఒక టాప్ ప్రయారిటీతో ఆధునీకరించడం, ప్రజలకు మరింత చేరువయ్యేగా చర్యలు తీసుకోవడం,
అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పోలీసులు భాగస్వాములు అవుతూ ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాల్లో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ ప్రాసెస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి, ఇంకా ప్రజలకు దగ్గరగా ఎలా అవ్వాలి, ప్రజలకు స్పందన మరింత మెరుగ్గా ఎలా ఉండాలి, అదేవిధంగా మనం చేసేటటువంటి ప్రతి పని ప్రజలకు తెలియజేసే విధంగా, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఐడియాస్ని మనం మళ్ళీ స్వీకరించి మనం చేసే పనిలో పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి క్వాలిటీని మరింతగా ఇంప్రూవ్ చేసి నాణ్యతను పెంచి సిటిజన్ సాటిస్ఫాక్షన్ పెంపుదలకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఈ కామారెడ్డి మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల వేతనాలు గత 2 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని అధికారుల చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాధి కారణంగా ఎంతో మంది చనిపోతున్నారని, కరోనా వైరస్ రాకుండా పరిశుభ్రం చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని అన్నారు. ఇన్ఛార్జ్ కమిషనరు మొండి వైఖరికి నిర్లక్ష్యంగా వ్యవహరించడంకు బదులుగా ఈరోజు మేము పని బంద్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ 15 రోజులు అవుతుంది లిస్ట్ అవి సంతకం పెట్టకపోవడము చాలా బాధాకరము. మేము బతిలాడినాము, మేము చెప్పాము సార్ మాకు పండుగ వస్తుంది సార్, మాకు చాలా జీతాలు 1 లక్ష ఉద్యోగం ఉన్న ఉద్యోగస్తునికి ఫస్ట్ రోజు జీతం రాకపోతే ఎంతో ఇబ్బంది అవుతుంది సార్, మాకు చిన్న జీతాలు 8,000 9,000 వస్తాయి, అన్ని కఠినంగా మాకు సంతకాలు పెట్టురంటే మేము ఇప్పుడు పెడతా అప్పుడు పెడతా అని చెప్పడం జరిగింది. అలాగే మేము గౌరవ చైర్పర్సన్ కూడా కలిసి వారితోటి కూడా మేము ఫోన్ చేయించడం జరిగింది, పెడతా అని చెప్పాడు, ఇప్పటివరకు పెట్టలేడు. దానికి నిరసనగా ఈరోజు మేము పని బంద్ పెట్టి కూర్చోవడం జరిగింది. ఇప్పటి వరకు విలీన గ్రామ పంచాయతీ కార్మికులకు 2 నెలల జీతాలు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, అట్లాగే పెండింగ్ జీతాలు లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మున్సిపల్ కష్టాలు వేతలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పాలకవర్గం కొత్త పాలకవర్గం మా పట్ల దయ చూపి మా సమస్యలు పరిష్కరించాలా. ఇప్పటికీ పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతుంది, అది ఎక్కడ పోతుంది ఏం కథ మాకు ఇప్పటికీ సంబంధం లేకుండా అయిపోతుంది. మా డబ్బులేమో కట్ అవుతున్నాయి, అక్కడ పిఎఫ్ ఈఎస్ఐ. మున్సిపల్ పని చేయడం కారణం ఏంటంటే దాదాపు 2 నెలల నుంచి జీతాల కోసం తిరగడం జరుగుతుంది. రోజు కమిషనర్ గారు కూడా అడగడం జరిగితే ఇవాళ పెడతా సైన్ రేపు పెడతా అని చెప్పడం జరుగుతుంది. మాకు జీతాలు లేని వల్ల మా కార్మికులంతా రోడ్న పడ్డం. కాబట్టి మాకు వెంటనే మాకు బాకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలి. రెండోది ఈరోజు మాకు పనిముట్లు కానీ విలేజ్ వాళ్ళకు కూడా ఇంతకుముందు వాళ్ళకు బకాయి పడ్డ జీతాలు కూడా ఇవ్వడం లేదు, అవి కూడా మాకు ఇవ్వాలి. ఈరోజు మాకు జీతాలు వెంటనే ఇస్తేనే మళ్ళీ మేము పనులకు వెళ్తాము. కాబట్టి మేము ఇందాక కూడా ఈ పని బంద్ చేసే ముందు కూడా ప్రతి అధికారిని కలవడం జరిగింది, మా ఎస్ఐలో కూడా చెప్పడం జరిగింది, సార్ మా జీతాలు కావాలి లేకపోతే మేము రేపు పనికి బంద్ చేయడం జరుగుతుందంటే కూడా చైర్పర్సన్ కూడా కలవడం జరిగింది, సార్ మాకు జీతాలు లేవు అంటే ఇప్పిస్తాను చెప్పడం జరిగింది. అధికారులతో సహా నాయకులతో సహా మేము అందరికీ చెప్పడం జరిగింది ఆ బాధను. కానీ ఈ రోజు వరకు కూడా నాయకులు చెప్పిన అధికారులు పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసి మమ్మల్ని మున్సిపాలిటీలను ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి వెంటనే మాకు ఇవాళ జీతాలు చెల్లించి మమ్మల్ని మళ్ళీ ఈరోజు చెల్లించకపోతే గత కొద్ది కాలంగా శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు గాను టీంగా ఏర్పడి మారు పేర్లతో అటవీ ప్రాంతంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటకు ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారంతో జయశంకర్ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలోని కాటారం, మహదేవపూర్, మహముత్తారం, మల్వర్, పలిమెల మండలాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వివరాలు అడిగి తెలుసుకోవాలని కోరారు. అలాగే మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, మావోయిస్టులు ఇప్పటికైనా తమ పంతా వీడి జన జీవన స్రవంతిలో కలవాలని కోరారు.
ఇప్పుడు నెక్స్ట్ మీ ఊరికే కదా ముఖాలంటే పోతారు. అటుకెళ్ళి చూస్తే దిశ ఘటన మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివార్లో ఓ గుర్తు తెలియని మహిళను అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. తలపై బండరాయితో మోది హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. తంగడపల్లి గ్రామ పరిధిలోని బ్రిడ్జి కిందకి తీసుకొచ్చి అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వాయిదాపై విశాఖలో స్వతంత్ర అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో స్వతంత్ర అభ్యర్థి జీటీ రామారావు ఎన్నికల అధికారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నికల అధికారి తీసుకున్న నిర్ణయంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. ఎన్నికలు వాయిదా వేయడంతో నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని వెంటనే ప్రకటించిన తేదీల్లోనే ఎన్నికలు నిర్వహించాలని జీటీ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ వైఖరి నిర్ణయాలతో ఎన్నికలు ఆపేసినటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ డౌన్ 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 ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ డౌన్ 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 ఏపీ ఎన్నికల కమిషనర్ వెనక్కి పంపించాలి మున్సిపాలిటీకి నిధులు కేటాయించాలి కార్పొరేషన్ నిధులు కేటాయించాలి ర్యాంకులు వెంటనే మంజూరు చేయాలి ఏపీ ఎన్నికల కమిషనర్ వెనక్కి పంపించాలి ఏపీ ఎన్నికల కమిషనర్ వెనక్కి పంపించాలి ఎన్నికలు వెంటనే నిర్వహించాలి ఎన్నికల కమిషనర్ వెనక్కి పంపించాలి కమిషనర్ వైఖరి ఎన్నికల కమిషనర్ మాకొద్దు ఏపీ ఎన్నికల కమిషనర్ వెంటనే రద్దు చేయాలి మున్సిపల్ ఎన్నికల వెంటనే ఎన్నికల కమిషనర్ వైఖరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలని ఆకస్మికంగా ఆపివేయడానికి మేము చాలా తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం కారణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడతా ఉంది. వార్డుల్లో ఎక్కడ చూసినా సరే పెండింగ్ సమస్యలు తాళం వేస్తా ఉన్నా. ఏపీకి రావాల్సిన నిధులు రావడం లేదు, ఏపీకి ఇవ్వాల్సిన గ్రాంట్లు రావడం లేదు. ప్రపంచ బ్యాంక్ రుణాలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా వెనకడిగేస్తా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులు కూడా ఇక్కడ రావట్లేదు, ఇక్కడ కార్పొరేషన్ లేదు, ఎన్నికలు లేవు, మేము నిధులు ఎందుకు ఇవ్వాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ స్మార్ట్ సిటీ అని విశాఖ చెప్తా ఉన్నాడు. విశాఖలో మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు యాప్ చేస్తారో తెలియడం లేదు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏసీ గదుల్లో కూర్చొని ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవడానికి సమంజసంగా లేదు. కనీసం అభ్యర్థులకు ఒక నోటీస్ ఇవ్వలేదు. అభ్యర్థులు కృష్ణా జిల్లా నూజివీడు మండలం అరిగిపల్లిలో గతంలో పనిచేసిన ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ పై దాడి కేసులో కంబాల ప్రదీప్ అనే ముద్దాయి అప్రూవల్ గా మారుతున్నారన్న సమాచారంతో తోటి ముద్దాయిలు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన వ్యక్తులపై అగిరిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు కంబాల ప్రదీప్ అండి. మా ఆగిరిపల్లి గ్రామం, ఆగిరిపల్లి మండలం. నేను కొంతకాలంగా నాగిరిపల్లిలో రౌడీ ఏం చేసే వాళ్ళతో పాటు తిరిగా. నేను వాళ్ళతో పాటు తిరగట్లేదని చెప్పి నా మీద కక్ష కట్టుకుని ఎస్ఐ గారి మీద తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళతో పాటు నేను రావట్లేదని చెప్పి నేను ఎందుకంటే సురేష్ గారి మీద దాడి జరిగితే దానికి విజయవంతంగా మేము పాల్గొని అది ధర్నాగా ర్యాలీగా చేస్తే వాళ్ళకి నచ్చగా నువ్వేంట్రా వాళ్ళకి చేస్తున్నావు, మాలలు సపోర్ట్ చేయాలరా నువ్వు అని చెప్పి అన్నారు. చాలామందితో బెదిరించారు. ఇంట్లో మళ్ళీ మా అమ్మగారిని కూడా బెదిరిస్తున్నారు. ఫోన్ చేసి అంత చూస్తా అంటున్నారట. ఇంకా అది సార్ ఇవాళ ఏం జరిగింది? ఈరోజు సార్ గ్రౌండ్లో ఉన్నా సార్. నేను గ్రౌండ్లో ఉంటే హఠాత్తుగా వచ్చేసారు సార్ నా మీదకి. హఠాత్తుగా వచ్చేసి ఏంట్రా నా కొడక నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నా కొడక అని చెప్పేసి వికెట్తో తీసుకుని కొట్టేసేది సార్. నన్ను పాలేటి శ్రావణ్ కుమార్ అలియాస్ బాటి అండ్ దాసర్ రాయేష్ వాళ్ళిద్దరు వచ్చేసి దాడి చేశారు సార్ నా మీద. కాళ్ళని బాగా తీవ్రంగా గాయం చేశారు. డొక్కలో కొట్టేశారు. నీ ఎంత చూస్తావారా, నేను చంపేస్తా, నీ శాలరీ చేస్తా అని చెప్పి అన్నారు సార్. ఇంకా భయభ్రాంతులు గురై నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇంకా హాస్పిటల్కి రాశారు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు డాక్టర్ గారు. నువ్వు కూడా ఎస్ఐ మీద దాడి చేసినట్టు ముద్దాయివా? ముద్దాయింది సార్. నేనైతే ఆయన మీద కావాలని మేము వెళ్ళలేదు సార్. వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే మేము వెళ్ళాం. ఆయనతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. చిన్నప్పటి నుంచి మేము సావాసం తిరిగే వాళ్ళం, కానీ వాళ్ళతో ఆయనతో మటుకు ఎప్పుడు అసలు అంత శత్రుత్వం లేదు సార్ మాకు. వాళ్ళకి ఏదో ఇగోలు ఫీల్ అయ్యి వాళ్ళకి కేసులు పెట్టుకుని మాకు తెలియదు సార్. అయ్యి ఇంకా వాళ్ళ ఎస్ఐ గారి మీద కేసు పెట్టేసి ఆ ఎస్ఐ గారి అబ్బాయి మీద కేసు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టారు ఆయన్ని కొంగదీయాలని చెప్పి. ఆయన అయినా తడవకుండా ఆయన మీద కేసు కట్టారు అందరి మీద. మేము ఆయనకే సపోర్ట్గా ఉన్నాం సార్. ఇప్పుడు కూడా ఎస్ఐ గారికే సపోర్ట్గా ఉంటాం. మా మీద అందరి మీద ఉన్నాయి సార్ రౌడీ షీట్లు. అందులో పాలేటి మహేశ్వరరావు అండ్ పాలేటి శ్రావణ్ కుమార్ అండ్ షేక్ సుబానీ చాలామంది మీద ఉన్నాయి సార్. అలా కొంతమంది మీద. ఎన్ని కొట్టిన వాళ్ళ మీద ఉన్నాయో చెప్పు. నన్ను కొట్టిన వాళ్ళ ఇద్దరి మీద రౌడీ షీట్ ఉంది సార్. నన్ను ఎందుకు కొడతారని అడుగుతుంటే పడతాం కదా, నిన్ను చంపేస్తావరా, ఎవరిని చూసుకుని రెచ్చిపోతున్నావు నువ్వు అని చెప్పి అన్నారు సార్. ఎస్ఐ గారికి కూడా అదే చెప్పాను సార్. నేను మొన్న వారం క్రితం కూడా చెప్పాను, ఇట్లా కొడతా చూస్తున్నారు సార్, ఒకసారి అట్లా అయితే నాలుగు ప్రయత్నించారు సార్, మీరు కూడా అబ్జర్వ్ చేయండి సార్ నన్ను. మొన్న కూడా అట్లా చెప్పాను, మీకు వచ్చి చెప్పాను సార్ అని చెప్పి అన్నాను సార్. మా ఎస్ఐ ఆగిరిపల్లి ఎస్ఐ గారికి చెప్పాను సార్. ఓకే నేను చూస్తానులే అని చెప్పి అన్నారు. ఈ ఎలక్షన్ అలవాడు కదా, 2 రోజులు అయిన తర్వాత రా అని చెప్పి అన్నారు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు కూడా బాగా ఇబ్బంది ఏంటి వాళ్ళతో ప్రాణహాని ఉంది సార్. నాకు ఎప్పుడైనా నా మీద దాడి చేయవచ్చు. మళ్ళీ వాళ్ళతో ఉండట్లేదని సార్. నేను మెయిన్ వాళ్ళ క్యాస్ట్ అంటే మాల సార్, మాదిగా అక్కడ వచ్చింది సార్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నీట్ కళాశాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లేందుకు గాను బయలుదేరుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఈ నెల 16 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కళాశాలకు సెలవు ప్రకటించారు నీట్ డైరెక్టర్ సిహెచ్ సూర్యప్రకాష్ రావు.
ఎన్నికల కమిషన్ నిర్ణయం అభినందనీయమన్నారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు 37 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు చూశారని, ఇంత దౌర్భాగ్య ఎన్నికలు ఎప్పుడు చూడలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఎప్పుడూ కూడా ఇంత దౌర్భాగ్య ఎన్నికలు ఎప్పుడూ నేను చూడలేదు. ప్రభుత్వం తాలూకు అడ్మినిస్ట్రేషన్ మరి మీ అందరికీ తెలుసు, ప్రజలందరూ సాక్షిగా, మీ ప్రెస్ వారి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన సంగతి అని చెప్పి సందర్భం చేస్తున్నారు. రాజ్యాంగం ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా, అందరు ప్రజలకు కూడా పోటీ చేసే అధికారాన్ని, ఓటేసే అధికారాన్ని ఇచ్చింది మనకి. అది మా హక్కు. పోటీ చేయడం కానీ ఓటేసే హక్కు మాకు ఉంది. దాని కాదని నేనే రాజుని, నేనే ముఖ్యమంత్రిని, నా 151 సీట్లు ఉన్న చేతుల్లో నేను చెప్పింది జరగాలని చెప్పి మాట్లాడడానికి ముఖ్యమంత్రి ఎవరండి? నీకున్న అధికారం ఏంటండి? అసలు ఈసీ ఎన్నికల కమిషన్ అంటే అర్థం తెలుసా నీకు? ఎన్నికల కమిషన్ కొన్న అధికారాలు ఏమిటి నీకు తెలుసా? ఒకసారి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి రావాల్సిందే. నిన్న ప్రెస్ మీట్ పెట్టి, మొట్టమొదటి ప్రెస్ మీట్ అనుకుంటాను ఈ 9 నెలల్లో, ఆ మాట్లాడే విధానం ఏంటండి? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాడండి, ఒక గోండా మాదిరిగా మాట్లాడాడు. అతను ఒరిజినాలిటీ బయటపడింది నిన్న. అసలు నేనా ముఖ్యమంత్రి, రమేష్ కుమార్ ముఖ్యమంత్రి అంటాడు. నువ్వే ముఖ్యమంత్రి కాదని ఎవరు అన్నాడే? 151 సీట్లు ఇచ్చారు నీకు, ప్రజలు చూస్తానంటే ఏం చూసావు తెలియదు, కానీ 151 సీట్లు ఇచ్చారు నీకు, నువ్వే ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటాడన్న విషయాన్ని తెలియదా? ఆ మాత్రం తెలియనటువంటి దౌర్భాగ్యులు ఇవాళ ముఖ్యమంత్రిగా మా రాష్ట్రానికి కొనడం మా ప్రజల దురదృష్టం కాదా? నవ్వుకుంటున్నారే ప్రజలు. ఈసీ పరిధిలో ఏముంటాయో తెలియని ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పి జనం నవ్వుకుంటున్నారు, కుక్క మీద వేలేసుకుంటున్నారు. అతను కోపం నేను చూశాను, నేను ప్రెస్ మీట్ చూశాను. ఏంటంట బాడీ లాంగ్వేజ్, ఏం మాట్లాడతారండి? అంతేకాకుండా మీరు ఎన్నికల్లో చూశారు, ప్రెస్ కటింగ్స్ కానీ వీడియోలో కానీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మా ప్రాంతాల్లో మేము చూసాం కళ్ళెదురుగా, కళ్ళతో. ఎంత దౌర్జన్యం అండి! ఈవేళ ఆ పార్టీలో ఉన్న మంత్రుల సంగతి మర్చిపోయారు, ఎమ్మెల్యేలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో అధికారులు, సిబ్బందితో మంత్రి సమీక్ష సమావేశం. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశంలో పాల్గొన్న డీజీపీ. మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందన్న రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. సొంతూళ్లకు బయలుదేరుతున్న విద్యార్థులు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సెలవులు ప్రకటించడంతో పల్లెబాట. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.